సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సురేష్, మీ స్క్రీన్ కనిపించట్లేదు. ఓకే, ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? డన్నింగ్ అండి. డన్నింగ్ అంటే ఏంటి? రిమైండర్ నోటీసెస్ అని అర్థం. డన్నింగ్ అంటే రిమైండర్ నోటీసెస్. డన్నింగ్ అంటే రిమైండర్ నోటీసెస్ అని అర్థం. కొంతమంది కస్టమర్స్ ఉంటారు, మనకి పేమెంట్ చెయ్యరు. ఎవరైతే పేమెంట్ చేయాలో, అంటే అవుట్ స్టాండింగ్ పెండింగ్ అమౌంట్ ఏమైనా ఉంటుంది. సో ఎవరైతే పేమెంట్ చేయాలో వాళ్ళకి మనం రిమైండర్ నోటీసెస్ అనేవి ఫార్వర్డ్ చేస్తాం. దీన్ని ఏమంటారు? డన్నింగ్ అంటారు. చాట్ బాక్స్లో షీట్ అవుతుంది, ఓపెన్ చేయండి. సో డన్నింగ్ అంటే మీనింగ్ ఏంటి? రిమైండర్ నోటీసెస్. రిమైండర్ నోటీసెస్ అనమాట. సో మీనింగ్ ఆఫ్ డన్నింగ్ ఈజ్ ఏ రిమైండర్ నోటీసెస్ టు ది కస్టమర్ ఇన్వాయిస్ అవుట్ స్టాండింగ్ అమౌంట్. డన్నింగ్ అంటే ఏంటి? రిమైండర్ నోటీసెస్ టు ది కస్టమర్ ఇన్వాయిస్ అవుట్ స్టాండింగ్ అమౌంట్. ఎవరైతే కస్టమర్స్ మనకి పేమెంట్ చేయాలో అటువంటి వాళ్ళకి మనం డన్నింగ్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేస్తాం. When the customer miss the payment for outstanding invoice with specific payment due date, then dunning notice will be generated with SAP program. When the customer miss the payment for outstanding invoice within the specific payment due date, the dunning letter will be generated with SAP program. ఎవరైతే కస్టమర్స్ స్పెసిఫిక్ పీరియడ్ లో పేమెంట్ చేయలేదో అటువంటి వాళ్ళకి డన్నింగ్ నోటీస్ అనేది ఎస్ఏపి ప్రోగ్రామ్ ద్వారా జనరేట్ అవుతుంది. హియర్ వి విల్ అసైన్ ది డన్నింగ్ ప్రొసీజర్ టు కస్టమర్ మాస్టర్ డేటా. ఏపీపీలో పేమెంట్ మెథడ్ అనేది వెండర్ మాస్టర్ డేటాకి అసైన్ చేసాం, హౌస్ బ్యాంక్స్ కూడా. అలాగే ఇక్కడ ఏం చేస్తాం? హియర్ వి విల్ అసైన్ ది డన్నింగ్ ప్రొసీజర్ టు కస్టమర్ మాస్టర్ డేటా. బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్స్, డన్నింగ్ నోటీస్ విల్ బి జనరేటెడ్. సో పేమెంట్ టర్మ్ ని బేస్ గా చేసుకుని, పేమెంట్ టర్మ్ ఏం చేస్తుంది? ఇన్వాయిస్ డ్యూ డేట్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇప్పుడు మామూలుగా ఏపీపీలో డ్యూ అండ్ ఓవర్ డ్యూస్ కి మాత్రమే పేమెంట్ అనేది పిక్ అవుతుంది. అలాగే ఎస్ఏపీలో అలాగే డన్నింగ్ లో కూడా డ్యూ అవ్వాలి. డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఉన్నటువంటి వెండర్ ఇన్వాయిసెస్ కు మాత్రమే పేమెంట్ టర్మ్ అనేది పిక్ అవుతుంది. అర్థమైందా? ఏపీపీ ద్వారా డ్యూ అండ్ ఓవర్ డ్యూస్ పిక్ అవుతాయి. అలాగే ఇక్కడ కూడా అంతే. డన్నింగ్ నోటీస్ అనేది ఎవరైతే కస్టమర్స్ డ్యూస్ అండ్ ఓవర్ డ్యూస్ ఉన్నాయో వాళ్ళకి రిమైండర్ నోటీస్ వెళ్తుంది. పేమెంట్ చేయాలి, కంపెనీకి పేమెంట్ చేయాలి. హియర్ వి విల్ అసైన్ ది డన్నింగ్ ప్రొసీజర్ టు కస్టమర్ మాస్టర్ డేటా. బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్, డన్నింగ్ నోటీస్ విల్ బి జనరేటెడ్. సో డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఎస్, డన్నింగ్ ప్రొసీజర్ ద్వారా కస్టమర్కి డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది. డౌన్కి వెళ్ళండి. సో డన్నింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ చెప్పాలి. ఏపీపీలో చెప్పాం, ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్. అలాగే డన్నింగ్ లో కూడా
ఇవన్నీ కూడా స్టెప్స్ అన్నమాట. In the dunning procedure, we need to configure 5 objectives: general data, dunning level, dunning charges, dunning minimum amount, dunning text. ఈ 5 ఆబ్జెక్టివ్స్ చెప్పాలి మనం. ఏపీపీలో చెప్పాం ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్. అలాగే ఇక్కడ కూడా అంతే. డన్నింగ్ కాన్ఫిగరేషన్స్ ఏంటి? జనరల్ డేటా, డన్నింగ్ లెవెల్, డన్నింగ్ చార్జెస్, డన్నింగ్ మినిమం అమౌంట్, డన్నింగ్ టెక్స్ట్. ఇన్ ది డన్నింగ్ ప్రొసీజర్ వీ నీడ్ టు కస్టమర్ మాస్టర్ డేటా. ఏపీపీలో పేమెంట్ మెథడ్ ఎలాగైతే అసైన్ చేసామో డన్నింగ్లో డన్నింగ్ ప్రొసీజర్ అనేది కస్టమర్ మాస్టర్ డేటాకి అసైన్ చేస్తాం. ఏపీపీలో పేమెంట్ మెథడ్ వెండర్ మాస్టర్ డేటాకి అసైన్ చేస్తాం. ఇక్కడ డన్నింగ్ ప్రొసీజర్ కస్టమర్ మాస్టర్ డేటాకి అసైన్ చేస్తాం. ఓకేనా? ఇది దీన్ని ఏమంటారు? ఇవన్నీ కూడా డన్నింగ్ కాన్ఫిగరేషన్స్. Customer is not given the payment, we will send the dunning notices. Maximum we can send 9 dunning notices including legal notices. మన ఇండియాలో యాక్చువల్గా మనం 9 నోటీసెస్ వరకు ఫార్వర్డ్ చేయొచ్చు డన్నింగ్ కస్టమర్కి. ఎవడైతే మనకు పేమెంట్ చేయలేదో, ఏ కస్టమర్ అయితే పేమెంట్ చేయలేదో వాళ్ళకి మనం 9 డన్నింగ్ నోటీసెస్ అనేవి ఫార్వర్డ్ చేయొచ్చు. యాక్చువల్గా మన ఇండియాలో 4 పంపిస్తారు. 4 తర్వాత లీగల్ నోటీసెస్ వెళ్తాయి. 4 నెలలు పేమెంట్ ఇవ్వలేదు, కంపెనీ వాళ్ళు కస్టమర్ పైన లీగల్గా యాక్షన్ తీసుకుంటారు. సో మ్యాక్సిమం ఎన్ని చేయొచ్చు? 9 డన్నింగ్ నోటీసెస్ అనేవి చేయొచ్చు అనమాట. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఈ షీట్లో ఉన్న మొత్తం ఇంటర్వ్యూకి సంబంధించింది, మొత్తం చదవాలి మీరు. కాన్ఫిగరేషన్స్ అడగరు ఇంటర్వ్యూలో, ఈ థియరిటికల్ పార్టే అడుగుతారు. ఓకే, సేమ్ డౌన్కి వెళ్ళండి. వాట్ ఇన్ మీన్ బై గ్రేస్ పీరియడ్? గ్రేస్ పీరియడ్ అని ఉంటుంది, ఇప్పుడు మనం చేస్తాం. ఇప్పుడు యాక్చువల్గా గ్రేస్ పీరియడ్ అంటే మీనింగ్ ఏంటి? ఆఫ్టర్ కంప్లీట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్, హౌ మెనీ డేస్ వీ కెన్ వెయిట్ టు సెండింగ్ డన్నింగ్ రిమైండర్ నోటీస్. ఈరోజు వెండర్ ఇన్వాయిస్, ఈరోజు కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేశారు. ఎన్ని రోజులు వెయిట్ చేస్తాం మనం? 3 డేసా, 4 డేసా, 5 డేసా, 10 డేసా? యాక్చువల్గా 3 డేస్ వెయిట్ చేస్తారు. తర్వాత ఒక 4 డే ఒక 10 డేస్ అంటే 13 డేస్ వెయిట్ చేస్తారు కస్టమర్ పేమెంట్ కోసం. 13 డేస్ కూడా చేయలేదు, 3 + 10 13 డేస్ వెయిట్ చేస్తారు, పేమెంట్ చేయలేదు. 14th డేన డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది కస్టమర్కి. దీన్ని ఏమంటారంటే గ్రేస్ పీరియడ్ అంటారు. గ్రేస్ పీరియడ్ ఫస్ట్ 3 ఎంట్రీ ఇన్వాయిస్ పోస్ట్ చేశారు, 3 డేస్ వెయిట్ చేశారు, తర్వాత మళ్ళీ ఒక 10 డేస్ వెయిట్ చేశారు, 13 డేస్ కంప్లీట్ అయిపోయినాయి. 14th డేన డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది. ఓకేనా? దీన్ని ఏమంటారంటే డన్నింగ్ గ్రేస్ పీరియడ్ అంటారు. డన్నింగ్ ఇంటర్వెల్ అంటే ఏంటి? ఫస్ట్ డన్నింగ్ నోటీస్కి సెకండ్ డన్నింగ్ నోటీస్కి ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు? ఫస్ట్ డన్నింగ్ నోటీస్ టు సెకండ్ డన్నింగ్ నోటీస్, హౌ మెనీ డేస్ వీ కెన్ వెయిట్? సెకండ్ డన్నింగ్ నోటీస్ టు థర్డ్ డన్నింగ్ డేస్, హౌ మెనీ డేస్ వీ కెన్ వెయిట్? అంటే ఫస్ట్ డన్నింగ్ నోటీస్కి మనం అలా ఎన్నిసార్లు పంపిస్తాం? 9 టైమ్స్ పంపించవచ్చు. సో ఒక్కొక్క డన్నింగ్ నోటీస్ మధ్యలో గ్యాప్ ఎన్ని రోజులు ఉండాలి? 10 డేస్ ఉండాలా, 20 డేస్ ఉండాలా, 5 డేస్ ఉండాలా? దీన్ని ఏమంటారు? డన్నింగ్ ఇంటర్వెల్. డన్నింగ్ ఇంటర్వెల్ అంటే ఫస్ట్ డన్నింగ్ నోటీస్కి సెకండ్ డన్నింగ్ నోటీస్కి మధ్యలో గ్యాప్ మనం 9 టైమ్స్ చేయొచ్చు. బట్ అలా మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలి 9 టైమ్స్ అనేది? తర్వాత డౌన్కి వెళ్ళండి. ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్. డన్నింగ్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏంటి? OB61లో చేస్తాం. OB61 డన్నింగ్ OB61 కాదు, FBMP చెప్పాలండి. OB61 అంటే ప్రొసీజర్ ఓన్లీ అంతే. చూడండి, FBZP ఏపీపీ కాన్ఫిగరేషన్, FBMP డన్నింగ్ కాన్ఫిగరేషన్. డన్నింగ్ ఎక్కడ చేస్తారంటే FBMPనే చెప్పాలి. డన్నింగ్ రన్ F150, F150. APP రన్ F110. డన్నింగ్ రన్ F150. APP రన్ F110. డన్నింగ్ రన్ F150. APP కాన్ఫిగరేషన్ FBZP, డన్నింగ్ కాన్ఫిగరేషన్ FBMP.
FBZP APP configuration, FBMP Dunning configurations. Dunning run F150, APP run F110. ఈ డిఫరెన్సెస్ కూడా మీకు తెలిస్తే బెటర్. సో ఇవన్నమాట డిఫరెన్సెస్. సో మనం డన్నింగ్ కాన్ఫిగరేషన్ చేద్దాము. వెళ్ళండి, ఎస్ఐపిలోకి వెళ్ళండి. డన్నింగ్ ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి? డిఫైన్ డన్నింగ్ ఏరియా OB61 కదా. ఫస్ట్ పాత్రలో చూద్దాము. SPROకి వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ మామూలుగా మనం ఏ కోడ్ ద్వారా వెళ్తాము? మామూలుగా డన్నింగ్ సంబంధించి FBZPలో చేయొచ్చు. ఫస్ట్ ఓ పని చేద్దాము, డన్నింగ్ ప్రొసీజర్ క్రియేట్ చేద్దాం. OB61 కదా. ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్ రిసీవబుల్ అండ్ అకౌంట్ పేయబుల్, బిజినెస్ ట్రాన్సాక్షన్, డన్నింగ్, బేసిక్ సెట్టింగ్స్ ఫర్ డన్నింగ్ ఎలాబరేట్ చేయండి. ఇక్కడున్న డిఫైన్ డన్నింగ్ ఏరియా, అది టీ కోడ్ ఏంటి? OB61. టీ కోడ్ ఓపెన్ చేస్తారా? OB61. OB61 క్రిందికి వెళ్ళండి సార్. OB61 ఎగ్జిక్యూట్ చేయండి. ఫస్ట్ కాన్ఫిగరేషన్ డిఫైన్ డన్నింగ్ ఏరియా. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. కొత్తగా క్రియేట్ చేస్తున్నాం కదా, న్యూ ఎంట్రీస్. సో డన్నింగ్ ప్రొసీజర్ ఏమిద్దాం? మీ కంపెనీ కూడా మీ డన్నింగ్ ప్రొసీజర్, లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 4 digits ఇవ్వండి. డన్నింగ్ ఏరియా ఏదైనా 2 digits ఇవ్వచ్చు. 2 digits ఏమిస్తారు? AM ఇస్తారా? లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 2 digits AM ఇచ్చారు. డిస్క్రిప్షన్ ఇవ్వండి. డన్నింగ్ ఏరియా ఫర్ మీ కంపెనీ కూడా ఇవ్వండి. S/4HANA లిటిల్ బిట్ చేంజ్ ఉంటుంది, లిటిల్ బిట్. ఓకేనా? లిటిల్ బిట్ చేంజ్ ఉంటుంది కొంచెం. ఓకే, సేవ్ చేయండి. ఎంటర్ చేయండి, ఏం కాదు. ఎల్లో మెసేజ్ వస్తే ఎంటర్ చేయడమే. డేటా వాస్ సేవ్డ్. నెక్స్ట్ నెక్స్ట్ ఏమన్నా చూడండి. FBMP కదా, అన్ని FBMP ద్వారానే చేసేయచ్చు. ఇవి కూడా ఓపెన్ చేద్దాం. అసెంబ్లీలోకి వెళ్ళండి. FBMP బాగా వెళ్ళండి. ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇది సేవ్ అయింది లేదా? పొజిషన్కి వెళ్ళి చూడండి. సేవ్ అయింది, నో ఇష్యూ. ఓకే, బాగా వెళ్ళండి. ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. డన్నింగ్ ప్రొసీజర్లోకి వెళ్ళండి. డిఫైన్ డన్నింగ్ ప్రొసీజర్ FBMP, అదే డిఫైన్ డన్నింగ్ ప్రొసీజర్ FBMP. న్యూ ప్రొసీజర్ పైన న్యూ ప్రొసీజర్ క్రియేట్ చేస్తున్నాం. డన్నింగ్ ప్రొసీజర్ ఏమిద్దాము? మీ కంపెనీ కూడా మీ డన్నింగ్ ప్రొసీజర్, లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. నేమ్ ఇవ్వండి. డన్నింగ్ ప్రొసీజర్ ఫర్ మీ కంపెనీ కూడా ఇవ్వండి. వెళ్ళరా? డన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్ అన్నాడు. డన్నింగ్ ఇంటర్వెల్ ఇన్ డేస్ అంటే ఎవ్రీ 10 daysకి ఒక డన్నింగ్ నోటీస్ వెళ్ళాలి.
ఇంటర్వెల్, డన్నింగ్ ఇంటర్వెల్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ ఫస్ట్ డన్నింగ్ నోటీస్ టు సెకండ్ డన్నింగ్ నోటీస్. ఇంటర్వెల్ అంటే ఏంటి? ఫస్ట్ డన్నింగ్ నోటీస్ అనేది ఈరోజు పంపించాం, సెకండ్ డన్నింగ్ నోటీస్ ఎప్పుడు వెళ్ళాలి అది. నేను ఎవ్రీ 10 days తీసుకున్నాను. 10 ఇవ్వండి. నంబర్ ఆఫ్ డన్నింగ్ లెవెల్స్ 4 ఇస్తున్నాను. 4 అంటే 4 times వెళ్తుంది. మనం ఎస్ఐపి ప్రకారం ఎన్ని పంపించవచ్చు? 9 వరకు డన్నింగ్ నోటీసెస్ అనేవి ఫార్వర్డ్ చేయొచ్చు. యాజ్ పర్ ఎస్ఏపి 9 వరకు చేయొచ్చు. మన ఇండియాలో 4 times మాత్రమే డన్నింగ్ నోటీస్ అనేది ఇస్తారు. తర్వాత వాళ్ళు డన్నింగ్ తర్వాత కస్టమర్ రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, లీగల్గా వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటారు. ఎవ్రీ 10 daysకి ఒక డన్నింగ్ నోటీస్ వెళ్తుంది. అలా 4 times వెళ్తుంది. ఇండియాలో త్రీ ఇండియాలో 4 డన్నింగ్ నోటీసెస్ మాత్రమే ఫార్వర్డ్ చేస్తారు. తర్వాత పేమెంట్ చేయకపోతే లీగల్గా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటారు. తర్వాత లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్ 3 days ఇవ్వండి. లైన్ ఐటమ్ గ్రేస్ పీరియడ్ 3 days. అంటే ఏంటి? ఈరోజు కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేశారు, 3 days గ్యాప్ తీసుకుంటున్నాం. 3 days అంటే 15, 16, 17 3 days. తర్వాత మళ్ళీ ఒక 10 days, పైన 10 ఉంది కదా, 10 days అంటే 13 days కంప్లీట్ అయిన తర్వాత 14th డేన డన్నింగ్ నోటీస్ అనేది వెళ్ళాలి. ఓకేనా? ఎవ్రీ 10 daysకి ఒక డన్నింగ్ నోటీస్ వెళ్ళాలి. అలా మనం 4 డన్నింగ్ నోటీసెస్ అనేవి కస్టమర్కి వెళ్ళే విధంగా కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. అలాగే గ్రేస్ పీరియడ్ అంటే ఏంటి? ఈరోజు ఎంట్రీ పోస్ట్ చేసాం, 3 days వరకు వెయిట్ చేస్తాం. తర్వాత మళ్ళీ ఒక 10 days ఉంటుంది. అంటే టోటల్గా 14th డేన డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది. తర్వాత స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ డన్నింగ్ కింద సెలెక్ట్ చేసుకోండి. స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ డన్నింగ్ సెలెక్ట్ చేస్తున్నారా? ఇది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పైన డన్నింగ్ టెక్స్ట్ టాప్లో పైకి వెళ్ళండి. డన్నింగ్ టెక్స్ట్ ట్యాప్ అని క్లిక్ చేయండి. ఎంటర్ చేయండి. సో కంపెనీ కోడ్ ఇవ్వండి. సో డన్నింగ్ అనేది వెండార్ కూడా అప్లికబుల్ చేయొచ్చు. వెండార్ ఏమైనా మనీ ఇవ్వాలంటే దానికి కూడా చేయొచ్చు. సో మనం కస్టమర్కి ఎక్కువ ఉపయోగిస్తాం. కస్టమర్ కంటిన్యూ చేయండి. ఉమ్. ఇక్కడ వచ్చింది. ఓకే, పైన న్యూ కంపెనీ కోడ్ క్లిక్ చేయండి. న్యూ కంపెనీ కోడ్ పైన ఉంది. పైన మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. సపరేట్ నోటీస్ ఫర్ డన్నింగ్ లెవెల్ అది సెలెక్ట్ చేసుకోండి. పైన ఫస్ట్ వన్ మీ కంపెనీ కూడా ఉందా? ఫస్ట్ లైన్లో చూడండి. రైట్ సైడ్ సపరేట్ నోటీస్ ఫర్ డన్నింగ్ లెవెల్ అది సెలెక్ట్ చేసుకోవాలి. చెక్ బాక్స్ కింద ఉంది కదా, రైట్ సైడ్ అది ఫస్ట్ సెకండ్ వచ్చి సరిపోతుంది. రెండు ఒకటి చాలు. ఓకేనా? ఇవి తీసుకోవాలి. సపరేట్ నోటీస్ ఫర్ డన్నింగ్ లెవెల్. సేవ్. మళ్ళీ సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. ఓకే, ఇక్కడికి వచ్చేసాం. లాస్ట్ యాడ్ అని చూసారా? డన్నింగ్ మీ కంపెనీ కోడ్కి రిఫరెన్స్ డేట్ ఇవన్నీ చూడండి. ఇవన్నీ యాడ్ అయినాయి కదా, అలా వస్తుంది. నెక్స్ట్ డన్నింగ్ టెక్స్ట్ పైన మళ్ళీ క్లిక్ చేయండి. డన్నింగ్ టెక్స్ట్ కంటిన్యూ చేయండి. కస్టమర్ సెలెక్ట్ అయి ఉండాలి. కంటిన్యూ. చూడండి ఇక్కడ. సో మనం కస్టమర్కి డన్నింగ్ నోటీసెస్ ఎన్ని ఫార్వర్డ్ చేస్తాము? 4 ఫార్వర్డ్ చేస్తాం. 4 కదా. 1 2 3 4 ఇవ్వండి అక్కడ. 1 2 3 4 లెఫ్ట్ సైడ్ 1 2 3 4. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఫ్రమ్ అని చూసారు అక్కడ. నేను చెప్తాను అక్కడ ఇవ్వండి. ఫ్రమ్ FROM ఫ్రమ్ అక్కడ F150 అండర్స్కోర్ DUNN DUNN ఇది స్టాండర్డ్ అండి. అండర్స్కోర్ 01. సేమ్ కింద కూడా అలాగే ఉంది. F150 అండర్స్కోర్ DUNN అండర్స్కోర్ 01. నెక్స్ట్ కింద కూడా 02 ఇవ్వండి. థర్డ్ నుండి 2 ఇవ్వాలి. సెకండ్ నుంచి కాదు. ఐఎమ్ సారీ, సెకండ్ నుంచి కాదు, థర్డ్ నుండి 2 ఇవ్వండి.
ఫోర్త్ వన్ కూడా అంతే. ఇది స్టాండర్డ్ ప్రోగ్రామ్. ఇదేంటిది డన్నింగ్ ప్రింట్అవుట్ ఫార్మేట్ అంటారు దీన్ని. ఇప్పుడు మీరు ఇచ్చింది ఏంటి? డన్నింగ్ లెటర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ లెటర్ కూడా చూద్దాం మనం. డన్నింగ్ ప్రింట్అవుట్ ఫార్మేట్, స్టాండర్డ్ ప్రింట్అవుట్ ఫార్మేట్. 4 టైమ్స్ 4 లెటర్స్. 4 లెటర్ ఏబిపిలో మనకి పేమెంట్ అడ్వైజరీ ఫామ్ ఉంది కదా, అలాగే ఇక్కడ ఒక లెటర్ కూడా జనరేట్ అవుతుంది. 4 టైమ్స్ డన్నింగ్ నోటీస్ అనేది వెళ్ళాలి. 4 టైమ్స్ డన్నింగ్ లెటర్ అనేది జనరేట్ అవ్వాలి. F110_DUNN_01 ఇది యాడ్ చేయాలి. సో 4 టైమ్స్ లెటర్ అనేది జనరేట్ అవ్వాలి. నెక్స్ట్ డన్నింగ్ లెవెల్స్ పైన చూడండి. ఇక్కడ క్రింద ఆల్వేస్ డన్ అని ఉంది చూసారా, అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఆల్వేస్ డన్ అది, దాని పైన చెక్ బాక్స్ నుంచి ఆల్వేస్ డన్ ప్రింట్ ఆల్ ఐటమ్స్ పైన రైట్ సైడ్ లైన్స్ అని సెలెక్ట్ చేసుకోండి. మొత్తం 4 బాక్సెస్ కూడా చేసుకోండి. పైన కూడా ఆల్వేస్ డన్ ఉంది కదా, అక్కడ కూడా చేసుకోండి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. డన్నింగ్ ప్రింట్అవుట్ ఫార్మేట్ కోసం ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాం. తర్వాత డన్నింగ్ ఛార్జెస్ ఏమన్నా అప్లికబుల్ అవ్వాలా? మరి లేట్గా పేమెంట్ చేస్తే ఏం చేయాలి? వెండర్కి ఫైన్ వేస్తారు. కస్టమర్కి ఏం చేస్తాం? ఫైన్ వేస్తాం. ఛార్జెస్ పైన టాప్లో చూడండి. పైన పైన ఛార్జెస్ అని చూడండి. క్లిక్ చేయండి. కరెన్సీ ఏ కరెన్సీలో చేస్తున్నారు ఛార్జెస్? ఐఎన్ఆర్. ఐఎన్ఆర్ఏ కదా మనం. ఐఎన్ఆర్ టైప్ చేయండి. కంటిన్యూ చేయండి. 1234 ఇవ్వండి. 1234. డన్నింగ్ ఛార్జెస్ కాలంలోకి వెళ్ళండి. ఫస్ట్ డన్నింగ్ నోటీస్కి 200 రూపీస్ ఇస్తున్నాను. లేదంటే మీ ఇష్టం, మీ క్లయింట్ చెప్పిన దాన్ని బట్టి ఇవ్వాలి. 200. సెకండ్ డన్నింగ్ నోటీస్కి 400. థర్డ్ డన్నింగ్ నోటీస్కి 600. ఫోర్త్ డన్నింగ్ నోటీస్కి 800. ఇవి డన్నింగ్ ఛార్జెస్. ఇవి నేను ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నాను, మీ క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మీరు తీసుకోండి. తర్వాత మినిమం అమౌంట్ పైన చూడండి. మినిమం అమౌంట్ కంటిన్యూ చేయండి. ఎంత అమౌంట్కి ఛార్జెస్ అప్లికబుల్ అవ్వాలి? 1234 ఇవ్వండి. మినిమం ఎంత అమౌంట్కి? 1000 రూపీస్ తీసుకుందాం. 1000 కన్నా తక్కువ వేయకూడదు కదా. 1000 రూపీస్ అంటే 1000 డన్నింగ్ ఛార్జెస్ అనేవి అప్లికబుల్ అవుతాయి. క్రింద కూడా అంతే 1000. సో 1000 డన్నింగ్ ఛార్జెస్ అనేవి అప్లికబుల్ అవుతాయి. ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉండదు. బ్యాక్ వెళ్ళిన తర్వాత మాత్రమే సేవ్ చేయగలుగుతాం. జస్ట్ బ్యాక్ వెళ్ళండి, 1 స్టెప్ బ్యాక్. సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. లాస్ట్ మెసేజ్ అంటే డన్నింగ్ ప్రొసీజర్ AM00 వాస్ సేవ్డ్. ప్రొసీజర్ అనేది సేవ్ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్. సో ఈ డన్నింగ్ ప్రొసీజర్ మనం ఏం చేయాలి? కస్టమర్ మాస్టర్ డేటాకి అసైన్ చేయాలి. లేదంటే కొత్తగా కస్టమర్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. కస్టమర్ మాస్టర్ డేటా చేంజ్ టీ కోడ్ ఏంటి? XD02. XD02. XD02 కస్టమర్ చేంజ్ XD02. S/4HANA అయితే BP. XD02 లేదంటే FD02తో కూడా చేయొచ్చు, మీ ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. XD02. ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వాలి. అక్కడ కనిపించదు, మీరు క్లిక్ చేసి వేరే చోట ఓకే డ్రాప్ డౌన్ చేయండి. AM00 ఇవ్వండి. అక్కడ కనిపించదు, మీరు వేరే చోట క్లిక్ చేయండి. ఉమ్. పైన కస్టమర్ తీసుకోండి. డ్రాప్ డౌన్ చేసి కస్టమర్ తీసుకోండి. కస్టమర్ ఇవ్వండి. ఫస్ట్ కస్టమర్ ఓకే, ఏదో ఒకటి ఇవ్వండి. కంటిన్యూ చేయండి. పేమెంట్ అరౌండ్ 0001 ఉండాలి, వేరే తీసుకోవద్దు. కంటిన్యూ. ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలి? కంపెనీ కోడ్ డేటాకి వెళ్ళండి. కంపెనీ కోడ్ డేటా పైన ఉంది చూడండి. పేమెంట్ ట్రాన్సాక్షన్కి వెళ్ళండి. 0001 ఉంది. కరస్పాండెన్స్లోకి వెళ్ళండి. దాని తర్వాత చూసారా, ఇక్కడ డన్నింగ్ ప్రొసీజర్ ఉంది, ఇది ఇవ్వాలి.
ఓకేనా? డన్నింగ్ ప్రొసీజర్ మర్చిపోవద్దు, ఇక్కడ ఇవ్వాలి. ఏపీపీలో అయితే పేమెంట్ మెథడ్ ఇచ్చాం, పేమెంట్ మెథడ్ అండ్ హౌస్ బ్యాంక్స్ ఇచ్చాం. ఆ, ఇవ్వండి, డ్రాప్ డౌన్ చేయండి, మీ డన్నింగ్ ప్రొసీజర్ కనిపిస్తుంది. మీ కంపెనీ కూడా మీ డన్నింగ్ ప్రొసీజర్ కదా, అదిగో. కానీ నాకు కనిపిస్తుంది పైన ఉంది, అది ఇవ్వండి. ఇచ్చారా? డన్నింగ్ ప్రొసీజర్ అనేది ఇచ్చేస్తారు. తర్వాత 1 మినిట్. అంతే, ఇంకేం అవసరం లేదు. సేవ్ చేయండి, కంటిన్యూ. ఓకే. ఈ కస్టమర్ ఎవరు? భార్గవ్ ఎంటర్ప్రైజెస్. సో సో ఈ కస్టమర్ ఫస్ట్ ఏం చేద్దాం, ఒక ఎంట్రీ పోస్ట్ చేద్దాం. కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్ F-22 వెళ్ళండి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. కిందికి రండి. ఇక్కడ ఏం తీసుకోవాలి మనం? కస్టమర్ అకౌంట్ అటు సేల్స్ అకౌంట్ కదా. 01 అంటే కస్టమర్, డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ ఎందుకండి, తర్వాత అండి. 01 అంటే అదే కదా, డెబిటే కదా. దాని తర్వాత కాలంలో డ్రాప్ డౌన్ చేయాలి. ఎంటర్ చేయండి. ఉమ్, ఎవరో మార్చేశారు, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. పోస్టింగ్ కీస్లోకి వెళ్ళండి. డిఫైన్ పోస్టింగ్ కీ 01 కదా, 1 పైన ఉంది చూడండి, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్కి వెళ్ళండి. అవన్నీ ఆప్షన్లో పెట్టండి తీసేసి. సేవ్ చేయండి. ఈ సెషన్ ఇలాగే ఉంచండి. 1 మోర్ సెషన్ తీసుకుని F-22కి వెళ్ళండి. అమౌంట్ ఇవ్వండి, 10,000. టెక్స్ట్ ఇవ్వండి, కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్. కింద పోస్టింగ్ ఏం తీసుకోవాలి, క్రెడిట్ అంటే 50 కదా, 50. పోస్టింగ్ ఇవ్వండి, 50 ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి ఇక్కడ. 50 అంటే సేల్స్ అకౌంట్ కదా. ఎంటర్ చేయండి. స్పెసిఫై ది పేమెంట్ పీరియడ్, బిజినెస్ డేట్ అన్న. బిజినెస్ డేట్ డేట్ ఇవ్వండి. ఇక్కడ ఇవన్నీ మార్చేస్తున్నారు ఎవరో కానీ, ఇవ్వండి, ఈరోజు డేట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి.
వన్ మినిట్ లైన్లో ఉండాలి, వెయిట్ వెయిట్. ఆ డిస్కౌంట్స్ రిమూవ్ చేసేయండి. డిస్కౌంట్స్ ఎందుకు వచ్చినాయి? తీసేయండి, అవన్నీ మనకు అవసరం లేదు కదా. ఇవన్నీ చేంజ్ చేస్తున్నారు, ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి, స్టార్ ఇవ్వండి. ఎవరు మార్చేస్తారు అంటే అర్థం అవ్వదు. ఎంటర్. సిమ్యులేట్. గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ 01 డెబిట్ 50 క్రెడిట్ సేవ్ చేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. ఓకే. తర్వాత చూద్దాం. వెళ్ళండి, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5 అని వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఇది ఓపెనా కాదో మనకు తెలియట్లేదు, దీనిపైన ఇంతకుముందు కూడా పేమెంట్ చేస్తారా? ఉమ్, ఓకే సరే, వీటికి కూడా పిక్ అవుతుంది. యాక్చువల్గా అయితే చూద్దాం, వీటికి కూడా డన్నింగ్ నోటీస్ అనేది జనరేట్ అవుతుంది. ఈరోజు మనం పోస్ట్ చేసిన 10,000 కదా, పని చేద్దాం, ఒక ఇన్వాయిస్ క్లియర్ చేసేద్దాం మాన్యువల్గా, మీకు క్లారిటీగా ఉంటుంది. ఓకేనా, 30,000 క్లియర్ చేయండి. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ టీ కోడ్ ఏంటి? F-28. F-28. వెరీ గుడ్. న్యూ సెషన్ తీసుకుని F-28కి వెళ్ళి 30,000 ఉంది కదా, ఆ ఇన్వాయిస్ ఒకటే క్లియర్ చేయండి, ఈరోజు పోస్ట్ చేసి ఉంచండి. చేయకపోయినా ఏం కాదు, బట్ మీకు కొంచెం క్లారిటీ ఉంటుందని. డాక్యుమెంట్ డేట్.
ఇవ్వండి బ్యాంక్. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి. అమౌంట్ ఎంత? 30,000. ఇక్కడేమో కస్టమర్ తీసుకోండి. ఏ కస్టమర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నామో అది తీసుకోవాలి. ఎంటర్ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. సెకండ్ వన్ రిమూవ్ చేయండి. సెకండ్ వన్ డీసెలెక్ట్ చేయండి. ఫస్ట్ వన్ 30,000 ఒకటే ఉండాలి. సెకండ్ 10,000 అనేది తీయట్లేదు మనం. ఓకేనా? 10,000 సెలెక్ట్ చేయండి. డీసెలెక్ట్ అవుతుంది. క్లిక్ చేయండి దానిపైన. మైనస్ అయిపోయిందా? ఓన్లీ 30,000 ఒకటే క్లియర్ అవుతుంది. ఎంటర్డ్ అమౌంట్ 30,000, అసైన్ అమౌంట్ 30,000, నాట్ అసైన్ 00. గో టు డాక్యుమెంట్, సిమ్లెట్ అండ్ పోస్ట్. లేదంటే మీరు కొత్తగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఉన్నారు ఇక్కడ. ఈయన ఎప్పుడు మార్చేస్తుంటాడు ఎవడో ఒకతను. డబుల్ క్లిక్ చేయండి. ఇంకేం చేస్తాం? ఇప్పుడు ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. దానిపైన డబుల్ క్లిక్ చేయండి సార్. ఎంటర్ చేయండి. సేవ్ చేయండి. సేవ్ చేయండి. దానిపైన క్లిక్ చేసి 15లోకి వెళ్ళండి. అవేవో పెడుతున్నాడు ఆయన. క్లిక్ చేయండి. డిఫైన్ పోస్టింగ్ కి 15 చూడండి. దానిపైన డబుల్ క్లిక్ చేసి అవన్నీ ఆప్షన్లో పెట్టండి. మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్. ముఖ్యం ఉండవు. సేవ్ చేసేయండి. అవే ఉంటున్నాయి. బ్యాక్ వెళ్ళండి. జస్ట్ బ్యాక్. అగైన్ బ్యాక్. అగైన్ బ్యాక్. క్లోజ్ చేయండి. ఇది క్లోజ్ చేసేయండి. అది బ్యాక్ వెళ్ళండి. జస్ట్ ఇక్కడ బ్యాక్ వెళ్ళండి. ఇంటూ మార్క్ పైన క్లిక్ చేసి ఫస్ట్ క్లియర్ చేయండి. వెన్ ద కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-28. ఇప్పుడు క్లియర్ చేయండి అది. ప్రాసెస్ ఓపెన్ అవుతుంది. 10,000 మైనస్ చేయండి. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. సేవ్ చేయండి. సో ఇది క్లియర్ అయిపోయింది కదా. కస్టమర్ లైన్ ఐటమ్కి వెళ్ళండి. FBL51లో ఒకటే ఇన్వాయిస్ ఉండాలి. ఇలా ఉన్నా ఏం కాదు, యాక్చువల్గా జస్ట్ మీకు క్లారిటీ ఉంటుందని. ఓకే. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL51. ఎంటర్. కస్టమర్ తీసుకున్నాం కదా, ఎగ్జిక్యూట్ చేయండి. సో ఈ కస్టమర్కి మనం రిమైండర్ నోటీస్ అనేది ఫార్వర్డ్ చేయాలి. సో ఈ కస్టమర్కి రిమైండర్ నోటీస్ ఎప్పుడు వెళ్తుంది? ఇప్పుడు ఇక్కడ నుండి ఎండ్ యూజర్ యాక్టివిటీ షీట్ ఓపెన్ చేయండి. ఎండ్ యూజర్ యాక్టివిటీ చూడండి. డన్నింగ్ రన్ F150, APP రన్ F110, డన్నింగ్ రన్ F150. సో ఎండ్ యూజర్ యాక్టివిటీ /n ఇవ్వండి. /n SAPలోకి వెళ్ళండి. ఎండ్ యూజర్ యాక్టివిటీ డన్నింగ్ రన్ ఎండ్ యూజర్ యాక్టివిటీ /n ఎన్ని ఇవ్వండి చెప్తాను. పాత్ ద్వారా వెళ్దాం. ఎండ్ ఎంటర్ చేయండి. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ అకౌంట్ రిసీవబుల్, పీరియాడిక్ ప్రాసెసింగ్. డన్నింగ్ రన్ ఉందా? అదిగో F150 పైన పైన ఉందండి.
ఏపీపీ రన్ F110, డన్నింగ్ రన్ F150. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఈ కోడ్. ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ. క్లిక్ చేయండి. ఉమ్. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయకుండా ఇవ్వండి. నేను చెప్పిన డ్రాప్ డౌన్ చేయకూడదు, ఇంతకుముందు చెప్పాను మీకు డ్రాప్ డౌన్ చేయకూడదని. సో డన్నింగ్ ఎప్పుడు రన్ అవ్వాలి? ఈ రోజు కాదు. ఈ రోజు మనం ఎంట్రీ పోస్ట్ చేసాం. 3 days గ్రేస్ పీరియడ్ ఉంది. తర్వాత ఒక 10 days, 13 days, 14th డేన రన్నింగ్ నోటీస్ వెళ్ళాలి. 14th అంటే ఎప్పుడు అవుతుంది చూడండి. 14th డే అంటే 17 వరకు 3 days. తర్వాత 18 నుండి మనం కౌంట్ చేయాలి. 10 days. 1 2 3 4 5 6. 27, 28. ఎవరు మాట్లాడరండి? 27th, sir. 27. ఈరోజు ఎంట్రీ పోస్ట్ చేసాం. మనకు 3 days గ్రేస్ పీరియడ్ ఉంది. సార్ ఆ, అలా కాదు. తర్వాత 10 days, 18 నుండి 28 వరకు 10 days అవుతుంది, అంతే కదా? 18, 19, 20, 1 2 3 4 5 6 7 8 9 10. 10 days. 27కి 13 days అవుతుంది. 14th అంటే ఇక్కడ 28th అనేది 14 అవుతుంది. 13 days కంప్లీట్ అయిన తర్వాత 14th డేన రన్నింగ్ నోటీస్ వెళ్ళాలి. 3 days గ్రేస్ పీరియడ్. 15, 16, 17. తర్వాత 10 days. టోటల్గా 13, 14 అంటే 14th డేన రన్నింగ్ నోటీస్ వెళ్ళాలి. ఎప్పుడవుతుంది? 28 అవుతుంది. ఇవ్వండి. 28, 09, 28/09/2025. డన్నింగ్ ఐడెంటిఫికేషన్ ఏమిద్దాము? ఎనీ 4 digits, DUN1, లేదంటే మీ ఇష్టం test1 ఎట్లయినా ఇవ్వచ్చు. ఆ, ఇచ్చాము. తర్వాత ఇవి చూడండి, డన్నింగ్ డేట్ మాత్రం కేర్ఫుల్గా ఇవ్వాలి. 3 days గ్రేస్ పీరియడ్. తర్వాత ఒక 10 days, 13, 14th డేట్న డన్నింగ్ నోటీస్ అనేది కస్టమర్ వెళ్ళాలి. ఓకేనా? క్రింద పారామీటర్స్కి వెళ్ళండి. అట్ ది టైమ్ ఆఫ్ డన్నింగ్ రన్ వాట్ ఆర్ ది ట్యాబ్స్ అవైలబుల్ అడుగుతాడు. స్టేటస్ ట్యాబ్, పారామీటర్స్ ట్యాబ్, ప్రీ సెలెక్షన్ ట్యాబ్, అడిషనల్ లాక్ ట్యాబ్ అని చెప్పాలి. ఓకేనా? ఇక్కడ డన్నింగ్ రన్ డేట్ ఏ డేట్ ఇచ్చాము? 28/09/2025. డాక్యుమెంట్ పోస్ట్ చేసిన రోజు ఎప్పుడు? ఈ రోజే కదా. ఈ రోజు డేట్ ఇవ్వండి. డన్నింగ్ కంపెనీ, ఏ కంపెనీ కోడ్ మన కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇచ్చారు. తర్వాత ఏ కస్టమర్కి డన్నింగ్ నోటీస్ ఫార్వర్డ్ చేస్తున్నారు? ఇక్కడ ఫ్రమ్ టు 2 ఉన్నాయి చూసారా? ఇక్కడ మనం ఓన్లీ 1 తీసుకున్నాను. మీ దగ్గర ఒక 1000 కస్టమర్స్ 1000 ఉన్నారు అంటే పేమెంట్ చేయని వాళ్ళకి వెళ్తుంది, పేమెంట్ చేసిన వాళ్ళకి వెళ్ళదు. ఆటోమేటిక్గా SAP ప్రోగ్రామ్ ద్వారా వెళ్ళదు వాళ్ళకి. పేమెంట్ చెయ్యని వాళ్ళకే డన్నింగ్ నోటీస్ అనేది వెళ్తుంది. అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉన్న ఇన్వాయిసెస్ ఉన్న వాళ్ళకే వెళ్తుంది. రిమైనింగ్ వాళ్ళు పేమెంట్ చేస్తే వాళ్ళకి వెళ్ళదు. అలాగే కంపెనీలో కొంతమంది షేర్ హోల్డర్స్ ఉంటారు, పార్ట్నర్స్ ఉంటారు, వాళ్ళకి వెళ్లకుండా చూసుకోవాలి డన్నింగ్ నోటీస్ అనేది. అది మీ క్లయింట్ చెప్తారు. డ్రాప్ డౌన్ చేసి తీసుకోండి, కస్టమర్ తీసుకోండి. సో ఒకే కస్టమర్ తీసుకుంటున్నాం. మీ దగ్గర మల్టిపుల్ కస్టమర్స్ ఉంటే మల్టిపుల్ కస్టమర్స్ కూడా తీసుకోవాలి. ఇక్కడ ఒక ఆయనే ఉన్నారు. ఫ్రమ్ టు చూసారా? అట్లా సీక్వెన్షియల్ అయితే. నాన్ సీక్వెన్షియల్ అయితే చెప్పాను మీకు, ఎక్కడ క్లిక్ చేయాలో ఏంటో చెప్పాను మీకు. సో ఇవన్నీ ఎంటర్, ఈ ఇన్పుట్స్ అన్నీ ఎంటర్ చేయాలి. సేవ్ చేయండి. సేవ్ చేశారా? రైట్. స్టేటస్లోకి వెళ్ళండి. స్టేటస్లోకి వచ్చాం కదా. 1 minute. స్టేటస్లోకి వచ్చాం. అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి పైన షెడ్యూల్ ఉంది చూసారా? పైన టాప్లో దానిపైన క్లిక్ చేయండి. మన అవుట్పుట్ డివైస్ ఏంటి? SAP ప్రింటర్. LP01 సార్. వెరీ గుడ్, అప్రిషియేట్. LP01 ఇవ్వాలి. కంటిన్యూ చేయండి. ఇక్కడ స్టార్ట్ డేట్ ఏ రోజు స్టార్ట్ అవుతుంది? 28/09/2025.
08.2025. 09 కదా, ఐఎమ్ సారీ, కరెక్ట్. స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్ చేసుకోండి. టైమింగ్ ఏదైనా కావాలన్నా కూడా చేస్తూ స్టార్ట్ ఇమీడియట్లీ పైన ఉంది చూడండి. స్టార్ట్ ఇమీడియట్లీ కిందనే ఉందండి, అక్కడే ఉంది ఆ డేట్ కిందనే. ఇచ్చారా? ఎల్పిజి రౌండ్ ఇచ్చారా? షెడ్యూల్ పైన షెడ్యూల్ చేయండి, షెడ్యూల్ క్లిక్ చేయండి లాస్ట్లో. ఇక్కడ డన్నింగ్ సెలెక్షన్ రన్నింగ్ అని చూసారా, దానిపైన క్లిక్ చేయండి, సెలెక్ట్ అవుతుంది పైన. ఎగ్జిక్యూట్ చేయదు, ఎగ్జిక్యూట్ చేయమలేదు, సెలెక్ట్ చేయమన్నాను. బ్రాకెట్స్ యాడ్ అయినా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూడండి, బ్రాకెట్స్ యాడ్ అయినాయి కదా. సో ఎంటర్ ప్రెస్ చేయండి, కంప్లీటెడ్ అని రావాలి. డన్నింగ్ సెలెక్షన్ ఈజ్ కంప్లీటెడ్ అని రావాలి. చూసారా వచ్చిందా? ఎంటర్ ప్రెస్ చేస్తూ ఉండాలి, డన్నింగ్ సెలెక్షన్ ఈజ్ కంప్లీటెడ్ అని వస్తుంది. అట్లా చేస్తే డన్నింగ్ సెలెక్షన్ ఈజ్ కంప్లీటెడ్ అని రావాలి, అట్లా రావాలి. తర్వాత డన్నింగ్ ప్రింట్అవుట్ టాప్లో ఉంది చూడండి, డన్నింగ్ ప్రింట్అవుట్ క్లిక్ చేయండి. ఏంటి LP01 కంటిన్యూ, కంటిన్యూ ఇచ్చారా? స్టార్ట్ డేట్, డేట్ మార్చండి. డేట్ ఎప్పుడు? 28. స్టార్ట్ ఇమీడియట్లీ కరెక్ట్గా ఉండాలి. ప్రింట్ పైన క్లిక్ చేయండి, ప్రింట్. డన్నింగ్ ప్రింట్అవుట్ రన్నింగ్ సెలెక్ట్ చేయండి. బ్రాకెట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్రాకెట్స్ వచ్చినాయా? ఎంటర్ ప్రెస్ చేయండి, డన్నింగ్ ప్రింట్అవుట్ ఈజ్ కంప్లీటెడ్ అని రావాలి, అట్లా రావాలి. అట్లా వస్తే కరెక్ట్గా వచ్చినట్లు. ఓకేనా? సో కంప్లీటెడ్ అని వచ్చింది. తర్వాత పైన డన్నింగ్ హిస్టరీ ఒక హిల్ స్టేషన్ కనిపిస్తుంది చూడండి టాప్లో. ఇక్కడ డన్నింగ్ హిస్టరీ పైన క్లిక్ చేస్తారా మీరు? ఓకే, మీ కంపెనీ కూడా ఇవ్వండి, ఎగ్జిక్యూట్ చేయండి. కింద కింద కంపెనీ కోడ్ కాలంలో కంపెనీ కోడ్ ఇవ్వండి, ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా ఇక్కడ యాడ్ అయింది, చూసారా అమౌంట్ అనేది 10,000కి డన్నింగ్ నోటీస్ వెళ్తుంది. ఓకేనా? 10,000 సెలెక్ట్ చేయండి, నోటీస్ చెక్ చేద్దాం. 10,000 సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ బ్రాకెట్స్ యాడ్ అయితే సెలెక్ట్ అయినట్లు. డిస్ప్లే డన్నింగ్ నోటీస్ పైన క్లిక్ చేయండి, పైన డిస్ప్లే డన్నింగ్ నోటీస్. ప్రింట్ ప్రివ్యూ పైన క్లిక్ చేయండి. మన అవుట్పుట్ డివైజ్ ఏంటి? LP01 ఇవ్వండి, కంటిన్యూ చేయండి. చూసారా? ఫస్ట్ డన్నింగ్ నోటీస్ ఏ కస్టమర్కి వెళ్తుంది, కస్టమర్ అడ్రస్, అలాగే 28/09/2025 వెళ్తుంది. ఇన్వాయిస్ పోస్ట్ డేట్ ఈరోజు పోస్ట్ చేశాను 15/09/2025, బట్ వెళ్ళేది మాత్రం 28కి జనరేట్ అవుతుంది ఈ లెటర్ అనేది, ఇప్పుడు అవ్వదు. డౌన్కి వెళ్ళండి, పెనాల్టీ యాడ్ అయిందా లేదా? అదిగో 10,000 + 200, 10,200 రూపీస్ యాడ్ అయింది. ఇక్కడ కనిపించేది డమ్మీ ఫార్మేట్. ప్రాజెక్ట్లోకి వెళ్తే మీ కంపెనీ లోగోస్ ఇవన్నీ యాడ్ అవుతాయి. ఈ ఫార్మేట్ ఎవరు తయారు చేస్తారు? అబాపర్. ఈ డన్నింగ్ ఇక్కడ కనిపించేది డమ్మీ ఫార్మేట్, ఇది పనికిరాదు మీకు జాబ్లోకి వెళ్తే. అబాపర్ హెల్ప్ తీసుకుని ఈ డన్నింగ్ లెటర్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకేనా? డన్నింగ్ లెటర్ అనేది అబాపర్ హెల్ప్ తీసుకుని ఈ డన్నింగ్ లెటర్ అనేది మనము క్రియేట్ చేస్తాము. ఇలా 4 times 4 డన్నింగ్ నోటీసెస్ వెళ్తాయి. లీగల్ నోటీసెస్ కావాలన్నా కూడా చేయొచ్చు. అలా 9 డన్నింగ్ నోటీస్ కూడా కస్టమర్కి చేయొచ్చు. ఇది ఫస్ట్ డన్నింగ్ నోటీస్. సెకండ్ డన్నింగ్ నోటీస్ ఎప్పుడు వెళ్తుంది? సెకండ్ డన్నింగ్ నోటీస్ ఎవరు చెప్తారు? After 3 days, sir. After 3 days. ఆఫ్టర్ 3 days. నో నో నో, 8కి 10 days వెళ్తుంది. తీసుకున్నాం కదా. 8కి వెళ్తుంది. 3 days అనేది ఓన్లీ ఫస్ట్ టైం, Month 8th, సెకండ్ sir. టైం Yes, 8th అవైలబుల్ అవ్వదు. ఓకేనా? October 8th. 8th. సో 3 days అనేది ఫస్ట్ టైం మాత్రమే యాడ్ అవుతుంది. సెకండ్ టైం నుండి ఎవ్రీ 10 daysకి ఒక డన్నింగ్ నోటీస్ అనేది వెళ్ళాలి. సో 28 డన్నింగ్ నోటీస్ అనేది వెళ్ళింది, తర్వాత మళ్ళీ 10 daysకి వెళ్తుంది. అంటే 29, 30, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10
అక్టోబర్ 8th Yes, sir. అక్టోబర్ 8th కి డన్నింగ్ నోటీస్ వెళ్ళాలి మళ్ళీ. వెళ్ళండి, పే చేద్దాం, వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. క్లోజ్ చేయండి, క్లోజ్ చేసేయండి, బ్యాక్ వెళ్ళండి. అక్టోబర్ 8th మళ్ళీ ఇంకో డన్నింగ్ నోటీస్ అనేది మనం జనరేట్ చేస్తున్నాం. ఓకేనా? డేట్ మార్చండి, 08/10/2025. DUN 2 అని ఇవ్వండి, 1 తీసేసి 2 ఇవ్వాలి. ఎంటర్ ఇచ్చారా? పారామీటర్స్కి వెళ్ళండి, 08/10/2025 ఇవ్వండి. ఇన్వాయిస్ పోస్ట్ డేట్ ఈరోజే కదా, ఇవ్వండి. కంపెనీ కూడా ఇవ్వండి. కస్టమర్ తీసుకోండి. ఇచ్చారా? ఇన్పుట్స్ అన్నీ ఇవ్వాలి. సేవ్ చేయండి. స్టేటస్కి వెళ్ళండి, స్టేటస్కి వెళ్ళరా? షెడ్యూల్ చేయండి, షెడ్యూల్డ్ అవుట్పుట్ డివైస్ LP01. కంటిన్యూ. స్టార్ట్ డేట్ అన్నాడు కదా, డేట్ మార్చండి, 08/09/2025. 08/10/2025. స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్లో ఉండాలి, LP01. షెడ్యూల్డ్ డన్నింగ్ సెలెక్షన్ రన్నింగ్ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ కొడుతూ ఉండాలి మీ సిస్టంలో. నెట్వర్క్ స్లో ఉంటే ఒకసారి అవ్వదు అది. డన్నింగ్ సెలెక్షన్ కంప్లీటెడ్ అని వచ్చింది. నెక్స్ట్ డన్నింగ్ ప్రింట్అవుట్ పైన LP01. కంటిన్యూ డేట్ మార్చండి, 08/10/2025. కంటిన్యూ ప్రింట్. డన్నింగ్ ప్రింట్అవుట్ రన్నింగ్ సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. డన్నింగ్ ప్రింట్అవుట్ కంప్లీటెడ్. ఓకే, డన్నింగ్ ప్రింట్అవుట్ కంప్లీటెడ్ అని వచ్చింది. నెక్స్ట్ దీనికి వెళ్ళండి, డన్నింగ్ హిస్టరీయా? డన్నింగ్ హిస్టరీ క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్. చూసారా? సెకండ్ డన్నింగ్ నోటీస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ కాదు, ఫస్ట్ అయిపోయింది. సెకండ్ అంటే ఏంటి? పైన డేట్ బట్టి చెక్ చేసుకోవచ్చు. చూసారు, సెకండ్ డన్నింగ్ అన్నాడు, అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేశారు కదా, డన్నింగ్ నోటీస్ పైన క్లిక్ చేయండి. ప్రింట్ ప్రివ్యూ LP01. కంటిన్యూ. జనరేట్ అయిందా సెకండ్ డన్నింగ్ నోటీస్? చదవండి, మొత్తం చదివితే అర్థమవుతుంది. ఏ డేట్ వెళ్తుంది, కింద మ్యాటర్ కూడా చేంజ్ అవుతుంది చూడండి. వీఆర్ ఆల్రెడీ సెంట్ వన్ డన్నింగ్ నోటీస్ అని చూసారా? వీ హ్యావ్ ఆల్రెడీ సెంట్ ఏ డన్నింగ్ రిమైండర్. సెకండ్ డన్నింగ్ నోటీస్ అనమాట. సెకండ్ డన్నింగ్ నోటీస్కి ఎంత రావాలి? పెనాల్టీ 400. 400 సరిపోయింది కదా. అది దీన్ని డన్నింగ్ అంటారు, రిమైండర్ నోటీసెస్ అంటారు. S/4HANAలో కొంచెం చేంజ్ ఉంది, ఒక 20% వరకు చేంజ్ ఉంది. నేను డన్నింగ్ క్లాస్ చెప్పాను, అది చూస్ చేయండి తర్వాత. ఇది డన్నింగ్. అర్థమైందా లేదా? Yes, sir. ఎస్ సార్. Yes, sir. టుమారో క్లాస్ విత్ హోల్డింగ్ ట్యాక్స్. డే ఆఫ్టర్ టుమారో ఇన్పుట్ GST, తర్వాత అవుట్పుట్ GST. టుమారో క్లాస్ ఏంటి? విత్ హోల్డింగ్ ట్యాక్స్. GST అవట్లేదు ఒక్కోసారి, ఏంటో కానీ అర్థం అవట్లేదు. సార్ చూద్దాం. చిన్న డౌట్ ఉంది సార్. చెప్పండి. ఈ డన్నింగ్ ఛార్జెస్లో మనం 200 అలా 400 అలా వేస్తున్నాం కదా, అయితే యాక్చువల్గా ఇది ఆటోమేటిక్ పోస్టింగ్ అవుతుందా లేకపోతే మాన్యువల్గా ఎంట్రీ చేయమంటారా కస్టమర్కి? అది ఆటోమేటిక్గా మీరు ఏదైతే కాన్ఫిగరేషన్ ఇస్తారో దాన్ని బట్టి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఆటోమేటిక్గా కస్టమర్లో ఇప్పుడు ఆటోమేటిక్గా అయింది కదా, మనం మాన్యువల్ ఎక్కడ ఇచ్చాం? లేదు, నేను పోస్టింగ్ ఆఫ్ డన్నింగ్ ఛార్జెస్ అంటున్నాను. ఆ ఛార్జెస్ అనేది ఆటోమేటిక్గా కస్టమర్ లెడ్జర్లో ఎంట్రీ అవుతుందా లేకపోతే మాన్యువల్ చేయాలని అడుగుతున్నాను.
ఎంట్రీలో సపరేట్గా యాడ్ అవ్వదండి. యాక్చువల్గా డన్నింగ్ ఛార్జెస్ అనేది యాక్చువల్గా ఏంటంటే లెడ్జర్లో యాడ్ అవుతుంది. సపరేట్గానే డన్నింగ్ నోటీస్తో పాటు వస్తుంది అది. తర్వాత దాన్ని బట్టి పే చేయాలి. మళ్ళీ అది మీరు అడిగిన దాని ప్రకారం ఎంట్రీలో కూడా యాడ్ అవ్వాలని దాన్ని మళ్ళీ సపరేట్గా మళ్ళీ వన్ మోర్ ఎంట్రీ ఉంటుంది. అంటే ఎంట్రీ పోస్ట్ క్లియరింగ్లో మనం యాడ్ చేసుకోవాలి డన్నింగ్ ఛార్జెస్ అనేవి. ఇక్కడ ఏదైతే అప్లికబుల్ అయిందో ఆ అమౌంట్ అనేది ఆటోమేటిక్గా క్లియరింగ్లో కూడా యాడ్ అవుతుంది. దానికి మళ్ళీ వేరే ప్రాసెస్ ఉంటుంది. అంటే BL5Nలో కనపడుతుందా కనపడదా సార్? FBL5N లోనా? అవును సార్. మనం డన్నింగ్ చెక్ ఛార్జెస్. చేసుకోవాలండి. అక్కడ ఫిల్టర్స్ ఉన్నాయి కదా, చేంజెస్ ఉన్నాయి కదా, చూసుకుంటే మనకి కనపడచ్చు. నేను చెక్ చేయలేదు ఎప్పుడు, ఒకసారి మీరు చేసి చూడండి. FBL5N లో మనకి అవుట్ స్టాండింగ్ ఇది పేమెంట్ చేస్తేనే యాడ్ అవుతుందండి, లేకపోతే మనకి క్లియరింగ్ మనకి మాక్సిమం కనిపించదు. FBL3Nలో చెక్ చేయండి సార్, మనకు అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, లేఅవుట్లో చూడండి మనకి పెనాల్టీ ఛార్జెస్ ఏమైనా యాడ్ అవుతుంది కదా చూడండి. నేను ఎప్పుడు చూడలేదు, ట్రై చేసి మీరు చెక్ చేసుకోండి. ఓకే. చేంజ్ లేఅవుట్ ఆప్షన్ ఉంది కదా, అక్కడ చూడండి. అవును. నేనంటే ఎప్పుడు చూడలేదు, ఒకసారి మీరు చెక్ చేయండి. రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. టుమారో క్లాస్ అండి విత్ హోల్డింగ్ ట్యాక్స్ రేపు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ, బాబాయ్, గుడ్ నైట్ ఆల్.